సిద్దిపేట మోడల్ అంటే ఏంటి? సిద్దిపేట మోడల్ అంటే ఇట్స్ అ బ్రాండ్. మాచిపోయిన బట్టలు వేసుకుని తిరిగితే ఇచ్చేస్తారు అవకాశాలు ఆఫీస్లో పిలిచి. ఇక్కడ నీ కష్టాలు ఎవ్వడో చూడు. ఇక్కడ నువ్వు మాకు చెప్పినా జనాలు చెప్పినా నా అందరికి నా ఫేస్ కట్కు ఎవరు ప్రపోజ్ చేయరు. శ్రీజాతో నిజంగా ప్రపోజ్ చేసావు నువ్వు? నేను ట్రూగానే చేసిన. నీ తల్లిదండ్రులు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వీడియోల వల్ల ఏమస్తలేవు. వీడియోలు బిగ్ బాస్ అది ఇది అని తిరుగుతున్నావు. బాధ అనిపించలేదా? కళ్ళని నీళ్ళు రాలేదు ఇప్పుడు. వాళ్ళు అంత బాధపడుతున్నారు, వాళ్ళ కోసం ఉన్నా మారాలి, నేను కష్టపడదు. అయినా నువ్వే హ్యాండ్సంగా ఎక్కడ ఉన్నావు భయ్యా? కొడతారు జనాలు, ఆడియన్స్ కొడతారు హ్యాండ్సమ్ అంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఇఓ టీవీ. మన మధ్య ఉన్నారు సిద్దిపేట మోడల్. ఆయన బిగ్ బాస్ దాకా వెళ్ళొచ్చారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం ఆయన అంటే ఎలా ఫేమస్ అయ్యారు. అంటే చాలా వీడియోస్ చేసి చాలా ఫేమస్ అయ్యారు ఒకప్పుడు. సో ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నాము. ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సిద్దిపేట మోడల్ అవునన్నా అంటే ఏంటి? సిద్దిపేట మోడల్ అంటే సిద్దిపేట మా టౌన్, మా హోమ్ టౌన్ని నేను ఫన్నీ వీడియోస్ ద్వారా ప్రమోట్ చేసిన. సిద్దిపేట మోడల్ అంటే ఇట్స్ అ బ్రాండ్. ఇట్స్ ఎ బ్రాండ్. నాకు బ్రాండ్ అని ఏమో అనిపించట్లేదా? అంటే సిద్దిపేట మోడల్ అది ఇది అని చెప్పి చాలా వీడియోస్ చేశారు మీరు. సో ఈ మధ్య బిగ్ బాస్ కూడా వెళ్ళారు మీరు. అంటే బిగ్ బాస్ నుంచి బయటికి పంపిస్తారా లేదంటే మీరు వచ్చేసారా? బిగ్ బాస్ నుంచి నేను ప్రయత్నించిన, లాస్ట్ 1 year నుంచి ట్రై చేసిన, కానీ సీజన్ 6లో ఫెయిల్ అయినా. 7లో కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళు రిజెక్ట్ చేసారు. మరి ఏంటి బిగ్ బాస్లో ఎంట్రన్స్ అయినప్పుడు మహేష్ బాబు సాంగ్ ఎత్తుకుని పరిగెట్టుకుంటూ వచ్చారు కదా, ఏమన్నా మహేష్ బాబు అనుకుంటున్నాను? మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో. అయితే డైలాగ్ అది స్పూఫ్ చేసిన, పోకిరి స్పూఫ్. కొమర్ చెరువు దగ్గర నేను ఇంతకుముందు పనిచేసేవాడిని, టికెట్లు ఇవ్వడం, సెక్యూరిటీ గార్డ్ టైపు. అయితే ఈ కొమర్ చెరువు ప్రమోట్ కావాలి అన్న డైలాగు అది నేను స్పూఫ్ లాగా సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా డైలాగ్ నేను స్పూఫ్ చేసిన. కొమర్ చెరువు చూసామా లేదా అని జగడమే అని రన్నింగ్ కూడా చేసిన. అది చాలా వైరల్ అయింది. అంటే జనాలు నీ వీడియోస్ చూసి నవ్వుకుంటున్నారా లేదంటే నీ పిచ్చి కామెడీ వాళ్ళు నవ్వుకుంటున్నారా? జనాలు అది కామెడీ ఎంటర్టైన్మెంట్ అని భావిస్తారు. కాకపోతే కొందరు ఇది క్రింజ్, స్క్రాప్, ఈ వీడియోలు ఏంది అని అంటారు. కామెంట్స్ అన్ని కొందరు బ్యాడ్ కూడా వస్తాయి. కామెడీ అని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు జనాలు. నీ వీడియోలు ఏమనుకున్నారో చెప్పనా? నేను చెప్పాను, క్రింజ్ వీడియోస్ అనుకున్నాను. దాన్ని నువ్వు ఫేమస్ అనుకుంటున్నావా? క్రింజ్, స్క్రాప్ మీరు అన్నట్టు అది నేను ఫేమస్ అని అనుకుంటలే. ఇంకా ఫేమస్ కావాలి. కొంతమంది ఆదరిస్తారు, గుర్తుపడుతున్నారు చాలా మటుకు. ఇంకా ఫేమస్ కావాలి. బిగ్ బాస్కి వెళ్తే మరింత ఫేమ్ అవుతా అని నేను అనుకున్నా. అయితే భవిష్యత్ నన్ను రిజెక్ట్ చేయకపోవడానికి కారణం మీరు అన్నట్టు క్రింజ్ అని కొందరు భావిస్తారు. నేనైతే క్రింజ్ని కాదన్న, కానీ కొందరు అనుకుంటారు. అంటే నీ అంతిమ లక్ష్యం బిగ్ బాస్కి వెళ్ళాలా లేదంటే ఇంకోటి ఏమన్నా ఉందా? బిగ్ బాస్ ఎందుకంటే ఫేమ్ వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. ఫైనాన్షియల్గా డబ్బులు సెటిల్ కావచ్చు, ఫేమ్ కూడా డబుల్ అవుతుంది. ఏం చదువుకున్నావు నువ్వు? ఎంఏ ఇంగ్లీష్, పీజీ అయిపోయింది. మరి ఎంఏ ఇంగ్లీష్ చదువుకొని సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా. మంచి జాబ్ చేసుకోవచ్చు కదా? జాబ్ చేసుకోవచ్చు, కానీ ఆ చదివిన పీజీకి స్కూళ్ళల్లో టీచింగ్ చేద్దామని తిరిగిన. ఏమన్నా అంటే కొన్ని స్కూళ్ళల్లో చాలా మటుకు నువ్వు ఇన్ఫ్లుయెన్సరు, పిల్లలు సిద్దిపేట మోడల్ మా స్కూల్కి వచ్చిండు అని ఇంటికి పోయి ఎగురుతారు, చదువుకుంటూ పక్కకు పెట్టి డ్యాన్సులు చేస్తారు. వద్దు బాబు, నీకు స్కిల్స్ అవుతున్నాయి, నువ్వు టీచింగ్ కూడా చేయగలుగుతావు, కానీ మేము ఆపర్చునిటీ ఇవ్వం బాబు అంటారు. అంటే బేసిక్గా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల నీ నీ ఎదుగుదల నువ్వే తొక్కేసుకున్నట్టు అయిందా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల నీకు ఇంకా హైప్ వచ్చిందా? ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ద్వారా అంటే ఇప్పుడు కొమర్షియల్ కాడ అది ఆ జాబ్ పోతే కొంతమంది నోట్లే మనబడ్డది, ఉన్న జాబ్ పోయింది ఇది అని అట్లా చెప్పారు కొందరు. ఇప్పుడు స్కూళ్ళల్లో ఇస్తలే. ఇక ఒక ఫేమస్ అవ్వడం ఒక రకంగా ఉపాధి దొరకలేదు అని అనుకోవచ్చు, కానీ ఇంకో రకంగా ఏంటంటే డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే మా అమ్మ కూడా అంటుంది, అమ్మ నాన్న కూడా ఫేమస్లోని ఏం బయట వాళ్ళు కూడా ఏమొస్తుంది అసలు ఏమన్నా సంపాదిస్తున్నాను, ఈ ఫేమ్ అయితే వచ్చింది కానీ డబ్బులు సంపాదిస్తేనే కదా. ఇప్పుడు సపోజ్ పెళ్లి సంబంధాలకు పోయినా కానీ నువ్వేం పని చేస్తున్నావు, 2-3 సంబంధాలలో రిజెక్ట్ అయినాయి. ఏం పని చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, కామన్ క్వశ్చన్ ఇది. అది లేకపోవడం వల్ల రిజెక్ట్ అయింది. కాబట్టి ఫేమ్ నాకు రెవెన్యూ వస్తలేదు ఈ ఫేమ్ వల్ల. కాకపోతే అందరు ఆదరిస్తారు అనేది ఒక రకంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఈ మధ్య ఏదో పొలిటీషియన్గా కూడా నువ్వు పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తుంది, చాలామంది చెప్పడం కూడా జరిగింది. ఎందుకు నీకు ఇవన్నీ? పొలిటీషియన్గా అంటే ఇప్పుడు సమాజ సేవ, సోషల్ వర్క్ చేయడానికి యూత్ మనం యువ దశలోనే రావాలి. అంత అయిపోయాక ఒక ఏజ్ ఓల్డ్ మ్యాన్ అయిపోయి లాస్ట్కి వృద్ధులమైనాక నేను సేవ చేస్తా అనడం కంటే యువ దశలోనే వచ్చి
సేవ చేయాలన్న ఒక సంకల్పంతో వేసిన 1264 ఓట్లు వచ్చినాయి ఎంపీగా కంటెస్ట్ చేస్తే కూడా. వాళ్ళందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞుడినే. తర్వాత ఎమ్మెల్సీ కూడా నామినేషన్ వేసినా కానీ అది రిజెక్ట్ అయింది. లేకుంటే ఎమ్మెల్సీలో కూడా నాకు మంచిగా వచ్చేది, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు వేసే పట్టభద్రులు ఓట్లు కదా అవి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు అసలు ఇలా రావడం కోసం? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న పప్ప పెళ్ళిళ్ళ వంటలు చేస్తాడు, అక్క చెల్లె చెరో బాబు పెళ్ళిళ్ళు అయినాయి. ఇక నేను సివిల్స్ ప్రిపేర్ అయినా ఇక కలెక్టర్ కావాలి అన్నట్టు ఇక ఉండే పట్టుదల. అట్లా అని కొమర్షియల్ దగ్గర 12 గంటల డ్యూటీ, సాయంత్రం విజిటర్స్ వస్తారు, డే టైము విజిటర్స్ ఉండరు కాబట్టి చదువుకోవడానికి టైం దొరుకుతుందని నేను అక్కడ పనికి కుదిరిన. నెలకు 15,000కు ఇక అక్కడనే వీడియోలు కొమర్షియల్ ప్రమోట్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేసిన. సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన. ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నావు నువ్వు? తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నావా? ఎప్పుడైతే చూసుకుంటలేను. మంచిగా చూసుకోలేనివి సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు నువ్వు? అది కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని నువ్వేం ఉద్ధరిస్తావు నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు చూసుకోకపోతే? అవును, ఇంకా అంటే ఈ విషయంలో నేను మీరు ఒప్పుకుంటా నా తప్పును కూడా. ఎందుకంటే అమ్మ నాన్నకు కన్నీరే మిగిస్తున్నా నేను, ఇంకా సక్సెస్ కాలే. ఏదో ఒక మీరు అన్నట్టు నాది నేనే చూసుకొని బయట ఏం సేవ చేస్తావు అని కూడా అది కూడా పాయింటే. కానీ కాకపోతే మహనీయుల ప్రభావం నా మీద ఉంది. ఇప్పుడు సపోజ్ అబ్రహం లింకన్ అయినా అప్పటి వాళ్ళతో మీకు పోటీ ఏంటి? మహానుభావులు. నువ్వు చిన్న చిన్న వీడియోస్ చేసుకుని ఆయనకి నీకు పోలిక లేదు, అసలు పోలిక లేదు. సారీ, అసలు పొంతనే లేదు మీరు అన్నట్టు. కాకపోతే అట్లా జీరో నుంచి స్టార్ట్ అయ్యి కూడా ప్రస్థానం చాలా మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారు కొందరు అన్నట్టు. నేను కూడా ఈ జీరో నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం చాలా మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని ఒక పట్టుదలతో వేసిన, నామినేషన్ వేసిన. సిద్దిపేట మోడల్ అసలు నీ పేరేంటి? అంటే సిద్దిపేట మోడలా లేదంటే ఇంకొక పేరేమైనా ఉందా? ఇంకో పేరు అనేది వెంకటేష్ నా పేరు. మరి వెంకటేష్ అని చెప్పుకోవడం మన సిద్దిపేట మోడల్ ఎందుకన్నావు? కానీ సిద్దిపేట మోడల్ అంటే వెంకటేష్ అనే పేరుతో చాలా తక్కువ మందికి తెలుసు. సిద్దిపేట మోడల్ అనే పేరుతోనే అందరికి నేను తెలుసు, ప్రాచుర్యం ఎక్కువ. అంటే మోస్ట్ ఫేమస్, వెల్ నోన్ పర్సనాలిటీ. హీరో అనుకుంటున్నావు నువ్వు? స్పెట్స్ పెట్టు. ఏవయ్యా హీరో అంటే నువ్వు కామన్ మ్యాన్వి. కాల్ దించు. సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్, కాలు ఇది యాటిట్యూడ్ కాదు, కాకపోతే సిద్దిపేట మోడల్ సిగ్నేచర్. యాటిట్యూడ్ చూపిస్తున్నావు అయితే? ఇది మీరు యాటిట్యూడ్ అనుకుంటే యాటిట్యూడ్ కాదు, సిద్దిపేట మోడల్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు ప్రజెంట్ బిగ్ బాస్ నుంచి తోస్తారనుకో బయటికి, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? ఇప్పుడైతే ఆన్సర్ చెప్పాలంటే ఒక్క మాట, అంటే జాబ్ లేదంటున్నావు. లేదు, బిగ్ బాస్ ఎంచుకున్నావు, బిగ్ బాస్ ని ఎలాగో బయటకు తోస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సిద్దిపేటలో ఏం చేస్తున్నావు? సిద్దిపేటలో కూడా అసలు నేను ఏం జాబ్ చేస్తలే, నేనే చెప్పుకుంటే బాధాకరం. మిస్టర్ ఫెయిల్యూర్ లాగా ఉంది ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితి. ఏంటంటే ఐఎంఏ మిస్టర్ ఫెయిల్యూర్ లాగా ఉన్నాం. జాబ్ కూడా చేస్తలే. అంటే చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తున్నాయి షాప్లో, అవే కొంచెం హెల్ప్ అవుతుంది. అమ్మ కూడా అంటుంది, ఏమంటుంది అంటే ఏమన్నా పని చూసుకోరా, ఈ వీడియోలతో ఏం రావు, మనలాంటి వాళ్ళకి సెట్ కాదు, కానీ మన పని చూసుకొని అమ్మ నాన్నకి హెల్ప్, మనకు ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉండాలా అని అంటుంది. మరి ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఈ రూటే ఎందుకు ఎంచుకున్నావు? మంచిగా పని చేసుకుని ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నావు, మంచిగా జాబ్ చేసుకుని ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు నీకు? అంటే ఇది బిగ్ బాస్ ఇవన్నిటికి పోతే కొంచెం ఈజీ మనీ అని నేను అన్నా, కానీ కాకపోతే తొందరగా డబ్బులు వస్తే కొంచెం తొందరగా దాన్ని ఈజీ మనీ అంటారు. అంటే ఈజీ మనీ అని అనుకుంటారు, కానీ కాకపోతే నాకు అలా పోతే కొంచెం తొందరగా సెటిల్ కావచ్చు అని. తొందరగా ఎట్లా అవుతారు? సంవత్సరాలు తిరుగుతున్నారు ఇక్కడ జనం ఇండస్ట్రీలో రావాలి చేయాలని. నువ్వు ఎక్కడో సిద్దిపేటలో ఉండి 4-5 వీడియోలు చేసుకుని ఫేమస్ అయిపోతే హీరో అయిపోతావు అనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు హీరో అనుకుంటున్నావా? హీరో అనుకుంటే అంటే నా లుక్స్ పరంగా కానీ నేను హ్యాండ్సమ్గా ఉన్నా కాబట్టి. నువ్వే హ్యాండ్సమ్గా ఎక్కడ ఉన్నావు భయ్యా? కొడతారు జనాలు, ఆడియన్స్ కొడతారు హ్యాండ్సమ్ అంటే. హ్యాండ్సమ్గా ఉన్నా కాబట్టి, అంటే హ్యాండ్సమ్గా ఉన్నాను కాదు కానీ మనసు మాత్రం నేను మంచిగా మోడల్ లాగా, సిద్దిపేట మోడల్గా ఒక కామెడియన్ లాగా అందరిని ఎంటర్టైన్ చేస్తాను. అంటే బిగ్ బాస్లో నేను ఎలా సెలెక్ట్ చేశారు? ఆ జర్నీ ఒకసారి చెప్పు 2 మాటల్లో. 2 మాటల్లో అంటే కామన్ మ్యాన్ అప్లై చేసుకోండి అని ఒకటి వాళ్ళే ఇచ్చారు వెబ్సైట్ ఇస్తే అందులో కామన్ మ్యాన్గా నేను వీడియో. కామన్ మ్యాన్ కాదు కదా? అవునా, అక్కడ ఫేమస్ కదా, పెద్ద ఫేమస్ అంటున్నావు కదా నువ్వు. అక్కడ కూడా వాళ్ళు అదే అన్నారు. నవదీప్ అన్నాడు, కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలను ఇస్తున్నారేంటి అన్నాడు. వాళ్ళు నన్ను సెలబ్రిటీ అనుకొని రిజెక్ట్ చేసినట్టు. ఫస్ట్ రౌండ్లో వీడియో అంటే వాళ్ళు అనుకున్నారు, నువ్వు అనుకున్నావు సెలబ్రిటీ అని.
వాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా అనుకుంటున్నా. సెలబ్రిటీ అని. అంటే నేను అనుకుంటలే అసలు యాక్చువల్గా నేను ఫైర్ అయ్యేది ఉండే కానీ ఇక నేను చాలా డిసిప్లిన్గా సైలెంట్గా మాట్లాడినా కానీ సెలబ్రిటీ అంటే డబ్బులు కూడా ఉండాలి ఫైనాన్షియల్గా కూడా. నేను ఫైనాన్షియల్ పేరు వచ్చింది, నేమ్ ఫేమ్ ఓకే, ఫైనాన్షియల్గా నేను లేను కాబట్టి సెలబ్రిటీని కాదు. ఫైనాన్షియల్గా డబ్బులు ఉంటేనే సెలబ్రిటీలు అంటే కార్లు వస్తారు ఇంటర్వ్యూకి కూడా, కార్లలో తిరుగుతారు కాబట్టి నేను ఇంకా సెలబ్రిటీ అది కాదు, అగ్ని పరీక్ష దాకా నువ్వు వెళ్ళావు. అంటే చాలా మంది వీడియో బయటలు చాలా మంది పంపించారు, 2 రాష్ట్రాల ప్రజలు పంపించారు. నిన్నే ఎందుకు అగ్ని పరీక్షకి తీసుకోవడానికి కారణం ఏంటి? అగ్ని పరీక్ష అంటే 3 రౌండ్స్ అయినాయి. ఫస్ట్ రౌండ్ వీడియో పెట్టినాం కదా, అక్కడ కూడా ఫిల్టర్ చేసిరు. జూమ్ కాల్ చేసిరా. జూమ్ కాల్ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, ఎవరితో నన్ను డేటింగ్కి వెళ్ళినావా, ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు అడిగారు. తర్వాత ఇంకా నువ్వు బిగ్ బాస్ ఎందుకు రావాలనుకుంటున్నావు? అంటే బిగ్ బాస్ లో సెలెక్ట్ అవ్వాలని గర్ల్ ఫ్రెండ్ ఉండాలా ఏంటి? అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అవి అంటే వాళ్ళు లోపల హౌస్లోకి వెళ్ళాక వాళ్ళన్న గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటామనో లేకుంటే లవ్ ట్రాక్ నడుపుతామనో ఆ ఉద్దేశంతో అడిగిరేమో బహుశా. ఇంకా నేను వెళ్తే మాత్రం ఒక లవ్ ట్రాక్ నడుపుదామని ప్లాన్ ఉండే నాకు. ఎవరితో? శ్రీజాతో. అంటే ఆ మధ్య చూసాను నేను, నిజంగా ప్రపోజ్ చేసావు నువ్వు, ఆ వీడియో ఒకటి వచ్చింది. ప్రపోజ్ చేసిన, ఫన్నీగా ప్రపోజ్ చేసిన. ఆమె కూడా అంటే ప్రపోజ్ ఫన్నీ కాదు, సారీ, నేను ట్రూగానే చేసిన, ఆమె ఫన్నీగా తీసుకుంది. ఫన్నీగానే తీసుకుంటారు, నువ్వు హీరో కాదు కదా. హీరో కాదు, అందుకే హీరో కాదు, కమెడియన్. స్క్రాప్ కదా, క్రింజ్ కదా. క్రింజు చేసే వీడియోలు క్రింజు, అందుకే నేను బయటకు పంపించారు. అవును, క్రింజ్ అని వాళ్ళు అనుకున్నారు అనుకుంటా నిజంగా. అందుకే వెంటనే చాలా మందిని పంపించారు, నన్ను కూడా నన్ను క్రింజ్ అనే అనుకున్నాను అనుకుంటా వాళ్ళు బహుశా. క్రింజ్ నేను టు బి హానెస్ట్ ఒప్పుకుంటా, ఎందుకంటే మోడల్ అనగానే వెంటనే క్రింజ్ స్క్రాపే అని అనుకుంటాను. కానీ నేను ఆ క్రింజ్ అనేది పదం పొగ్గొట్టుకున్నా. ఎట్లా తెలుసా, కమర్షియల్ ఫారిన్ విజిటర్స్ వస్తారు, వాళ్ళకు ఇంగ్లీష్లో కూడా గైడెన్స్ ఇచ్చిన, అంటే గైడ్ చేసిన లొకేషన్ గురించి. అప్పుడు అందరు తెలుసుకోగలరు, అబ్బా అరే వీడు ఎడ్యుకేటెడ్, వీడు అందరు లెక్క స్క్రాప్ అనుకున్నాం కానీ అని అప్పుడు కొంచెం మంచి పేరు వచ్చింది. అంటే బాగా ఫేమస్ అయిన డైలాగు, సిద్దిపేట మోడల్ ఇండస్ట్రీలోకి వచ్చాడు, ఇన్స్టాగ్రామ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు అనే దానికి ఏదో ఒక డైలాగ్ లేపుతుంది నేను. అదే నీ మొదటి డైలాగ్ ఏంటి, నువ్వు అలా పైకి వచ్చావు, ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. మమ్మల్ని తక్కువ చేస్తున్నావు రాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అయితే డోంట్ అండర్ ఎస్టిమేట్, సిద్దిపేట వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అన్నట్టు ఆ డైలాగ్. మమ్మల్ని తక్కువ చేస్తున్నావు రాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. దీనికి మిలియన్స్ చూసా, నాకు నువ్వే రాలేదబ్బా. అంటే మోడల్ అని డ్యాన్స్ చేసినా కదా, అది మరీ ప్రొఫెషనల్ డాన్సర్ టైప్ కాదు, అది ఇట్లా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, పాకెట్స్లో చేయలు పెట్టుకొని ఇట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు. నువ్వు అలా చేసినా మేము ఎవరు చూడరు కదా, అది కామెడీగా తీసుకొని చాలా మందికి రీచ్ అయింది. నువ్వు కామెడీగా చేసావా? ఇంకొక డైలాగ్ ఏదైనా చెప్పు. బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, ప్రతి వీడియోకు బ్యాడ్ కామెంట్స్. అసలు ఈ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయని నేను ఒక బాధ. నువ్వు ఇప్పుడు చెప్పిన డైలాగ్ నాకు నవ్వు రాలేదు, ఏంట్రా ఇది చెప్తున్నాడు ఏంట్రా అనిపించింది నాకు. అందులో స్పెషల్ ఏం లేదు కదా, వస్తాయి. ఆ బ్యాడ్ కామెంట్స్కే డైలాగ్ పెట్టిన, అరచిత్ నడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు అన్న, అరచిత్ నడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు అని ఇదే డైలాగ్ అక్కడ కూడా చెప్పిన. అగ్ని పరీక్షలో కూడా వాళ్ళు ఆపేసారు. ఆపేస్తారు ఎందుకంటే నువ్వు హీరో కాదు కదా. సరే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇదిలో అంటే నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నావా, ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి, లేదంటే రాజకీయ నాయకుడు అవుదాం అనుకుంటున్నావా? అంటే నువ్వు చాలా సింపుల్ ఆటలు వేసుకున్నావు అడుగులు, అంటే ఈజీ మనీ కదా. ఇప్పుడు సినిమాలోకి వెళ్తే ఈజీగా మనీ వచ్చేస్తుంది, సో అరే సినిమాలో నన్ను తొక్కేశారు, నన్ను ఎదగనవ్వట్లేదు, రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం, జనాలు ఉద్ధరించినట్టు డబ్బులు తీసుకుందాం, ఇదే ఆలోచనతో ఉన్నావు కదా. అటు కొంతమంది ఏమన్నారంటే వీడు ఫోన్పే నెంబర్ పెట్టిండు, నామినేషన్కి నాకు డబ్బులు లేకుండా ఉన్న జాబ్ పోయింది, అప్పుడు ఫోన్పే నెంబర్ పెట్టిన, వీడు డబ్బుల గురించి వచ్చిండు, ఈజీ మనీ సంపాదించాలన్నట్టు, వీడు కాళ్ళు చేతులు లేని ఒక హ్యాండిక్యాప్డ్ లాగా ఏదో ఒక పని చేసుకుంటే అయిపోతుంది, అసలు పని చేసుకుంటే లేడు, ఈజీ మనీకి అలవాటు పడ్డాడు వీడు, ఫోన్పే నెంబర్ పెట్టిండని ఫోన్పే నెంబర్ పెట్టగానే అన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి. మరి బ్యాడ్ కామెంట్లు వస్తాయి, నువ్వేం గొప్పగా చేయట్లేదు, జనాలను ఉద్ధరించట్లేదు నువ్వు ఇచ్చి మెసేజ్లు కూడా జనాలు ఏంటి మంచిగా చదువుకోండి, లేదంటే ఇలా ఉండండి అలా ఉండండి, నువ్వు జనాలు చెప్పట్లా, నువ్వు చేసి వీడియోలు క్రింజ్ వీడియోలు, నువ్వు మాట్లాడే మాటలు క్రింజు, జనాలు అలాగే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మళ్ళీ కొత్తగా రాజకీయాలు అందులోనే ఉన్నావు అంటే ఒక 10 రోజులు 15 రోజులు తిరిగో మళ్ళీ వచ్చేసావు, ఎందుకు ఇవన్నీ నీకు? రాజకీయాల కంటే యువ దశలో సేవ చేయాలని వచ్చిందన్న. ఈ మాటలు నేను చాలా విన్నాను, యువ దశలో జనాల సేవ చేస్తున్నావు, నేను ఇంట్లో తల్లిదండ్రులే చూసుకోలేకపోతున్నావు, ఇంక జనాలకు నువ్వేం చేస్తావయ్యా?
అంటే ఫస్ట్ తల్లిదండ్రులను చూసుకోవాలన్న. ఇప్పుడు మీరు ఇంత ఇట్లా ప్రశ్నించారు కాబట్టి ఏదో ఒకటి పని చూసుకుంటా ఉపాధి. ఇప్పుడు వాళ్ళ ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళ ఏజ్ ఎంత? ఇక ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కోడలు పిల్లల్ని చూసుకో వాళ్ళకి వేసే ముసలి లేరు ఇక 70 దాకా. మరి 70 దాడుతున్నప్పుడు నువ్వు ఎలా చూసుకోవాలి? నీ నువ్వు ఏజ్ ఎంత? నేను 32 మరి పెళ్ళి అయిందా? కాలే సింగిల్. మరి ఏం చేద్దాం? నువ్వు మోడల్ అని చెప్పుకొని తిరిగితే అయిపోద్దా? తిరిగా అందుకే అమ్మ కూడా అంటుంది మాకు శాతం అయితే లేదురా ఒక పిల్లని పెళ్లి చేసుకో కోడలి పిల్ల మాకు హెల్ప్ఫుల్ ఉండదు బుద్ధిగా ఏమన్నా పని చూసుకోరా అంటుంటుంది మీరు చెప్పినట్టు. మరి పని చేసుకోవచ్చు కదా అంటున్నాను నేను. చూసి ఇక చేసుకున్న ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక జాబ్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అయ్యాక చేసుకుంటావు, ఇప్పుడు దాకా చేసుకోవాలని ఆలోచన లేదా? నేను అడిగే క్వశ్చన్స్కే నీకు ఇప్పుడే బుద్ధి అనేది వస్తుందా ఏంటి? ఇప్పుడిప్పుడే బుద్ధి వస్తుంది. అయితే నేను కొడితే కుంభస్థలమే కొట్టాలన్నట్టు కలలు కన్నా అవదా అది? అయితే కలెక్టర్ లేకుంటే బిగ్ బాస్ విన్నర్ లేకుంటే పొలిటికల్ ఏది నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏదన్నా పెద్దది కొడదామని ఉండే కానీ ఎటు కాకుండా నువ్వు పెద్దది కొడదామని లేనట్టు ఉన్నట్లేదు. ఈజీ మనీకి అంటే ఏది పట్టుకుంటే ఈజీగా పైకి వెళ్ళిపోతాము అన్నట్టుగా ఉంది. అంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏది చేయకుండా ఎలా కొడతావు కుంభస్థానం? రాజకీయాల్లో నామినేషన్ వేసావు అబ్బా, నువ్వు జనాల్లో తిరిగావా, జనం మనిషివా, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవట్లేదు, నువ్వు చూసుకోవట్లేదు, నీ జీవనోపాధి ర్యాపిడో అంటున్నావు. అది ఎన్ని మానేసి ర్యాపిడో తోలుకోవచ్చు కదా పొద్దున్న సాయం దాకా. ఫ్యామిలీ మంచిగా చూసుకుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఒక 500-600 వస్తాయి, ఇంటికి ఇచ్చి మంచిగా తినొచ్చు, మంచిగా ఉండొచ్చు, పెట్రోల్ ఖర్చులు ఇంటికి వస్తాయి. కాబట్టి మీరు అన్నట్టు ఏదన్నా ఇప్పుడు వర్క్ ర్యాపిడోని కంటిన్యూ చేసుకుంటే అమ్మ నన్ను మంచిగా చూసుకొని అంతకు తగ్గ బొద్దు అన్నట్టు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫస్ట్ సమాజ సేవ కాదు కానీ తల్లిదండ్రుల సేవ చేస్తాం. అది చేసుకో ఫస్ట్, ఇదొద్దు ఈజీ మనీ దారిలో ఏం వద్దు. కానీ అసలు మరి లవ్ స్టోరీ ఏమైనా ఉందా నీకు? లవ్ స్టోరీ అంటే చిన్నప్పుడు స్కూలింగ్లో సౌందర్య ఉండే క్రష్. సౌందర్య అమ్మా చూడు చెప్పు. సౌందర్య ఇప్పుడు మన మధ్య లేదు. ఇప్పుడు మధ్య లేదంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా? సౌందర్య ఇప్పుడు లేదుగా. ఏ సౌందర్య? హీరోయిన్. చూసారా, హీరోయిన్కి వేసావు నువ్వు, మామూలుడు కాదబ్బా నువ్వు. ఇక తర్వాత అంటే ఇక నా అందానికి నా ఫేస్ కట్కు ఎవరు ప్రపోజ్ చేయలేదు, ఎవరు చేయరు కూడా. ప్రపోజ్ చేయలేదు, చేయాలని నేను కోరుకున్నా కానీ చేయలేదు. కానీ నేనే ఇక రీసెంట్గా అంటే అగ్ని పరీక్షలే కదా శ్రీజ ప్రపోజ్ చేసిన, ఆమె కూడా కొడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే శ్రీజ బయటే ఉంటది, కొడతది కూడా. అవును, సరదాగా తీసుకున్న అంచుమాడికి శ్రీజ పేరు ఇస్తావు అనుకో, కొడతది నిజంగా. అవును, మళ్ళీ తట్టుకోలేవు. ఇప్పుడైతే ఇంకా ఎవరు లేరు లవ్ ట్రాక్లు అవి లేవు. ఎందుకంటే సక్సెస్ అయితే ఇక ఎవరన్నా ఒకరు అంటే సక్సెస్ అయితే అంటున్నా కదా, సక్సెస్ అవ్వడానికి నీ దగ్గర క్వాలిటీస్ ఏమున్నాయి అంటున్నాను నేను. హార్డ్ వర్కింగ్ మెయిన్, మీరు అన్నట్టు హార్డ్ వర్కింగ్ ఈజ్ ద కీ కదా. హార్డ్ వర్కింగ్ చేస్తలే నేను సక్సెస్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను. మా ఇంటర్వ్యూలో మేము చెప్తేనే చేస్తామండి. మీరు చెప్తున్నారని కాదు కానీ ఇప్పటి నుంచి మంచిగా డిసిప్లైన్డ్గా ఫోకస్డ్గా ఒకటే మల్టిపుల్ గోల్స్ పెట్టుకొని నా స్టేట్ ఆఫ్ మైండ్ కన్ఫ్యూజన్గా ఇట్లా పెట్టుకోకుండా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ కోసం మళ్ళీ ప్రయత్నిస్తామో. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి వెళ్ళిపోతావు, మళ్ళీ బయటికి వెళ్ళి ఇదే కంటిన్యూ చేస్తావు కదా. ప్రయత్నిస్తామని అనుకుంటున్నా, ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు మళ్ళీ ఇంత చెప్పినా మళ్ళీ ప్రయత్నిస్తాడని మీరు అనుకుంటారేమో కానీ మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకుంటున్నా. అంటే ఏం చేస్తావు ఇప్పుడు బయటికి వెళ్ళి? ఇప్పుడైతే ఏదైనా పని చూసుకొని బుద్ధిగా అమ్మ నాన్నలను మంచిగా చూసుకొని ఒక బాధ్యతయుతంగా ఉంటా. కానీ నెక్స్ట్ సీజన్ కూడా బిగ్ బాస్ ప్రయత్నిస్తా. ఎందుకు? ఎందుకంటే నా ఎంటర్టైన్మెంట్ ఇది ఏదైతే ఉందో సిద్దిపేట మోడల్ చాలా మందికి రీచ్ కావాలి అంటే బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మైండ్లో అట్లా అనుకుంటా. మంచిదా అంటే నువ్వు అనుకుంటున్నావా లేదా జనాలకు చెప్తున్నావా మంచిదని? నేను అనుకుంటున్నా. అది నీకు వర్తిస్తుంది, అది మంచిదని నీకు వర్తిస్తుంది, అది నీకు ఇష్టం, నీ ఫ్యాషన్, అది నీకు, జనాలకు కాదు. జనాలకు కొందరికి నచ్చకపోవచ్చు, తోసారు బయటికి నిన్ను. అంటే తోసేసిండ్రు, అదే రీజన్ అదే అనుకుంటా. ఎందుకంటే సెలెక్ట్ చేయలేదు, మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే అగ్ని పరీక్షల డైలాగ్ బాధ అనిపించడం ఇదే టాలెంట్ ఉంటే ఉంచుకుంటుంది, ఇదే టాలెంట్ లేదు కదా. అంటే 2-3 డైలాగులు కొట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నావు. అవును, నవదీప్ అన్నాడు నీకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదు బ్రదర్, వెళ్ళిపోండి. డైరెక్ట్ హీరో అన్నాడా? నవదీప్ గారు నేను డైరెక్ట్ హీరో అవుతావు, ఇది నీకు నీ స్టేజ్కి సరిపోదు అన్నాడా? హీరో అయితే వాళ్ళే హీరో అయితే అంత బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాలి కానీ డైరెక్ట్ నువ్వు నీకు ఇది ప్లాట్ఫామ్ కాదు వెళ్ళిపో అన్నాడు. సెలెక్ట్ చేస్తే బాగుండేదన్న. నువ్వు వీడియోలు చేసిన కొత్తలో ఏదో స్కిట్ ఏదో చేసావు సద్దంతో. అవును, సద్దంతో స్కిట్ ఒకటే అవకాశం ఇచ్చిరన్న, మళ్ళీ అవకాశం ఇస్తారని నేను ట్రై చేసిన, స్టూడియోలో చుట్టూ తిరిగినా అవకాశాలు రానేలేదు.
రానివ్వరు కూడా. ఇదే టాలెంట్ ఏముందని రాదు. కాకపోతే మొన్న మాత్రం రీసెంట్గా అగ్ని పరీక్షలో నేను ర్యాపిడో వేసుకుంటున్నా అని చెప్పింది అన్న. చెప్తే అది చూసిరట వాళ్ళు. చూసి డెలివరీ బాయ్స్కి సంబంధించిన కంటెంట్ చేస్తున్నాం కదా, సరే తీ అని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఆఫర్ ఇచ్చిరన్న. ఇక అవి కూడా వరుసగా ఆఫర్లు వస్తే ఇంకా సీరియళ్ళల్లో కానీ సినిమాలలో కానీ ఏమన్నా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. నువ్వు ప్రయత్నించకుండా కోరుకుంటూ వచ్చేస్తాయా? కరెక్టే అలా కోరుకుంటే రావు, ఉండి కష్టపడి తిరిగితే అవకాశాలు. మరి అన్నీ తెలుసు నీకు, కష్టపడాలని తెలుసు, తిరగాలని తెలుసు, ఇవన్నీ తెలిసి నువ్వు ఏం ప్రయత్నించకుండా ఎక్కేస్తావు. పిచ్చోళ్ళ జనాలు అందరూ పిచ్చోళ్ళని కాదు, కానీ నేనే ఫస్ట్ ఏంటంటే అన్ని కోరుకొని ఇవైతే అవైతే అని కాకుండా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మంచిగా ప్రయత్నాల గురించి తిరిగి కష్టపడి ప్రయత్నిస్తే అయితే కష్టపడు. అవునన్న. అంతేగాని వీడియోలు కొట్టుకుంటావు. నేను సిద్దిపేట మోడల్ నీలా నువ్వు ఇచ్చి మెసేజ్లు ఎలా ఉన్నాయంటే నీ తర్వాత ఎంతమంది అయ్యారు తెలుసా? క్రింజ్ బ్యాచ్. ఒకడు కరీంనగర్ మోడల్ అంటాడు, ఒకడు హైదరాబాద్ మోడల్ అంటాడు. అంటే నువ్వు ఇచ్చి మెసేజ్ ఎలా ఉందంటే క్రింజ్, అది క్రింజ్ అయిపోయింది. నువ్వు తోపు తురుము అనుకుంటున్నా కానీ ఏమీ లేదు ఇక్కడ. క్రింజ్ అనుకుంటే ఇప్పుడు మా ఊరు మరి సిద్దిపేట కూడా మంచిగా ప్రమోట్ అయింది. ఇప్పుడు టూరిజం ప్లేస్ కూడా చాలా మందికి తెలిసింది, ఒక రకంగా ప్రమోట్ అయింది. కాబట్టి క్రింజ్ అని అనుకోవద్దు, ప్రమోట్ అయింది. ఒక మంచిగానే అంబాసిడర్ లాగా సిద్దిపేట బ్రాండ్ అంబాసిడర్ లాగా సిద్దిపేట ప్రమోట్ అయింది అని కూడా అనుకోవచ్చు. చేసో శాలరీ ఎంత చెప్తున్నారు? ఆడ 15. ఇప్పుడు ఏం లేదు సిద్దిపేట నుంచి నీకు మొత్తం సిద్దిపేట టీం ఉంటారు కదా. ఏమి లేదు, మరి 0 చేశారన్నా. అంటే అప్పుడు చేసినా కానీ ఇప్పుడు అంత లేదు. మీరు అన్నట్టుగా ఈ 0 అనేది ఏం ఆదాయం లేనిది, ఇంత ఫేమస్ ఉన్నా ఏది ఉన్నా కానీ నీకు అసలు రెవెన్యూ ఎంత వస్తుంది ఏంది అని అంటారు. కాబట్టి ఇప్పుడైతే ఒక మంచి ఉపాధి చూసుకొని అమ్మ నాన్నలు మంచిగా సంతోషంగా చూసుకుంటాం. స్టడీ ఏంటన్నా? పీజీ కంప్లీట్, సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా, ఐఏఎస్ అవుదామని. మరి అదే చేసుకోవచ్చు కదా భయ్యా. ఇక అది కన్సిస్టెంట్గా కూర్చొని చదువుదామంటే ఆర్థిక పరిస్థితులు బాగా కన్సిస్టెంట్గా పట్టుదలగా అట్లే కూర్చొని చదువుదాం, ఒక గోల్ అచీవ్ చేద్దామంటే రీజన్ చెప్పద్దు. వాస్తవానికి అది లేదు ఇది లేదు కారణాలు చెప్పేవాడు కెరియర్లో సక్సెస్ కారంటారు. రీజన్ చెప్పద్దు, కానీ రీజన్ చెప్పాలి నువ్వు. ఇప్పుడు రీజన్ చెప్తేనే జనాలు తెలుస్తుంది పడి బాధ ఏంటో. రీజన్ అంటే డబ్బులు ఆర్థికంగా సపోర్ట్ అయితే లేదన్న. అంటే కొంచెం అట్లాంటి సివిల్స్ అయినా ఇట్లాంటివి ఏంటంటే గట్టిగా కూర్చొని ఫోకస్డ్ కూర్చొని చదవాలంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలండి, టు బీ హానెస్ట్. ఇక లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేనే ఇంట్లోకి అమ్మ నాన్న వాళ్ళు కూడా వృద్ధులు వాళ్ళు, నేనే ఇంట్లోకి చేదోడు వదోడు ఉండాలి. అంటే కనీసం నీకు సెన్స్ లేదా? తల్లిదండ్రులు వృద్ధులు ఇవన్నీ తెలుసు నీకు. ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వు కష్టపడి పని చేసుకున్నాను చూసుకోవాలన్న బాధ్యత నీకు లేదా? ఉందన్న. మరి ఎన్ని చెప్పినా తిరిగి అక్కడికి వస్తాను. బాధ్యత ఉంది. ఈ ఇక ముందైనా ముందైనా సమీప భవిష్యత్తులోనైనా నేను బాధ్యతయుతంగా మెదులుతా. ఈ బిగ్ బాస్ అనేది అప్పుడు వచ్చినప్పుడే ప్రయత్నిస్తా, సందర్భాన్ని బట్టి మన సీరియళ్ళ అవకాశాలను బట్టి స్టూడియోల చుట్టూ తిరగడం అట్లాంటివి ఏదైనా పని చేసుకుంటూ మీరు అన్నట్టు అటు బాధ్యతయుతంగా మెదులుతూ ఇటు అవకాశాల గురించి ప్రయత్నిస్తాను. ఎప్పుడు ప్రయత్నిస్తావు? ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిన వెంటనే అదే ప్రయత్నిస్తాను. ఆ విధంగా ఇంటర్వ్యూకి వచ్చావు కదా, ఇంటికాడ నుంచి ఎలా వచ్చావు? బస్సే. డబ్బులు? బస్ ఛార్జ్కి డబ్బులు, అందుకే మీతో ఫోన్లు అన్నా కదా అన్న మీరైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలన్న మీరు అని అన్న కదా. అంటే బస్సు ఛార్జీ కూడా డబ్బులు లేను నువ్వు ఏ ఎంపీ కింద ఎంఐ ఇంగ్లీష్ చదివి నువ్వు బిగ్ బాస్లో కంటెస్టెంట్, బిగ్ బాస్లో విన్నర్ అవ్వాలని ఇవన్నీ ఎందుకయ్యా నీకు? ఛార్జీకి డబ్బులు లేని నువ్వు ఇవన్నీ చేయాలనుకోవడం ఏంటి అసలు? ఏదైనా పని చేసుకో ఫస్ట్. అవునన్నా, అర్థమైందా? ఏదైనా పని చేసుకో, మీరు బాగా చూసుకో. అదే మీరు అన్నట్టు కూడా కరెక్ట్. ఇప్పుడు ఛార్జెస్ అన్న మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వండి అని అడగాల్సిన ఆ దుర్భర పరిస్థితిలో ఉన్న ఆర్థికంగా. కాబట్టి ఫస్ట్ ఒక ఉపాధి చూసుకొని సర్వైవ్ అవుతాను. ఇక్కడ నీ కష్టాలు అవ్వడం చూడు. ఇక్కడ నువ్వు మాకు చెప్పినా జనాలు చెప్పినా చూస్తారు తప్ప కష్టాలు అవ్వడం పట్టించు. ఇంకొకటి, నువ్వు అదే వెళ్తాను ఇది చేస్తాను సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఇక్కడ ఇది లేదు. అర్థమైందా? నువ్వు 2-3 డైలాగ్ కొట్టి ఫేమస్ అవుతున్నావు, అయిపోయింది. అది 1 year బ్యాక్ నీ ఏదైతే ఉందో అది 1 year బ్యాక్ అయిపోయింది. ఈ మధ్య నువ్వు మళ్ళీ బిగ్ బాస్ పిలవడం వల్ల నేను కొన్ని నువ్వు బయట చెప్పడం వల్ల కొన్ని వీడియోస్ చేయడం వల్ల నిన్ను అక్కడెక్కడ గుర్తిస్తున్నారు అంతే, ఇంకేమీ లేదు. నువ్వు తోపు కాదు, తురుము కాదు, హీరో కాదు, విలన్ కాదు, కమెడియన్ కాదు, ఏమీ కాదు. కమెడియన్ కాదు, ఏం కాదు, ఓకే ఇది ఒప్పుకుంటా. కానీ సిద్దిపేట మోడల్ అయితే నేనే కదా.
ఎట్లా అవుతావు అయ్యా మోడల్? ఎట్లా అవుతావు? 2, 3 డైలాగులు చెప్తే నాకే నవ్వు రాలేదు. ఇంక జనాలకి ఏమవుతుంది నవ్వు? ఇంకా ఏ డైరెక్టర్ చూస్తాడు నిన్ను? ఎవడు తీసుకెళ్తాడు? ఎక్కడ పెడతాడు? అవునన్నా, ఆ? కరెక్ట్. అంటే ఇప్పుడైతే 100% చెప్తున్నాను నేను. రోల్ మోడల్ లాగా, రోల్ మోడల్ అంటే అందరికి ఇన్స్పిరేషన్ లెక్క బాధ్యతీతంగా మెదిలి రోల్ మోడల్ కూడా అంటే అవుతాను. నీ వీడియోలు చూస్తే ఇన్స్పిరేషనా జనాలకి? ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు మంచి టూరిజం ప్లేసెస్, హోమ్ టౌన్ మంచిగా ప్రమోట్ అయింది కాబట్టి వేరే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లను ప్రమోట్ చేయడానికి వాళ్ళ ఊరు పేరు పెట్టి డైలాగ్ వాడిరు కదా. హ్మ్. అంటే నువ్వు చెప్పినట్టే ఆళ్ళు కూడా మా ఊరండి ఈ మోడల్, ఆ మోడల్, కరీంనగర్ మోడల్, హైదరాబాద్ మోడల్ అంటే ఊరు కోసం వస్తారా జనం? అంటే చదువుకుని పిల్లలకు నువ్వేం చెప్తున్నావు అన్నాను. వాళ్ళు నీ వీడియోస్ చూసి చాలా పాడైపోయారు తెలుసా? చదువుకునే ఇప్పుడు కమింగ్ జనరేషన్స్కి అయినా చదువుకున్న పిల్లలకైనా మోడల్ అని పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తారు. నా వీడియోలు చిన్న పిల్లలకు కూడా ఇష్టము. హ్మ్. అయితే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఫారినర్స్కి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇట్లా టూరిజం ప్లేస్ ఉంది ఇది అది అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పిల్లలకు కొంతవరకు ఇన్స్పిరేషన్ లెక్క, మరీ చెడిపోవడానికి పక్కదారి పట్టడానికి అట్లాంటివి అయితే ఏముండవు నా కంటెంట్. వాళ్ళకు రోల్ మోడల్ లాగా వాళ్ళకి ఎంటర్టైన్. రోల్ మోడల్ అనొద్దు నువ్వు. సారీ, ఓకే, నేను ఇంకా రోల్ మోడల్ కాలేదు. సారీ, ఒక రోల్ మోడల్ అబ్దుల్ అనగా కలాం కాదు నువ్వు. ఓకే, రోల్ మోడల్ అనా, ఎందుకంటే నేను కలెక్టర్ కాలేదు, అందరికి రోల్ మోడల్ అవ్వడానికి ఐఏఎస్ పాస్ కాలేదు. కాకపోతే రోల్ మోడల్ కాకున్నా కానీ నువ్వు క్రింజ్కి రోల్ మోడల్ అయ్యేలా ఉన్నావు ఇప్పుడు తెలుసా? క్రింజ్ కానీ కాదు కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ గానీ అయితే ఫీల్ అవుతుర్రు అన్న. క్రింజ్ అని నేనైతే అన్న కానీ అందరు అనుకుంటారు కానీ నేను అట్లా అనుకోరు. హ్మ్. అందరు అట్లా కామెంట్ చేస్తారు. కామెంట్లలో అన్ని బ్యాడ్ కామెంట్స్. మరి ఉంటే బ్యాడ్ కామెంట్. నువ్వు గుడ్ కంటెంట్ చేయట్లేదు, జనాలకి సమస్య ఇవ్వట్లేదు. ఏది చేయకపోయినా నువ్వు రాజకీయాలు కావాలి, బిగ్ బాస్ కావాలి, యాక్టర్ కావాలి. ఏందా ఎలా వచ్చేస్తారు? ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తారు ఏంటి హైదరాబాద్? ఎర్రబస్కి వచ్చినా కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ గోల్స్ అయితే పెట్టుకోను, అంత కన్ఫ్యూజ్గా ఒక్కటి ఫోకస్డ్గా ఉండి బాధ్యతీతంగా మెదిలి ఖచ్చితంగా రోల్ మోడల్ అవ్వడానికి ట్రై చేస్తాను. రోల్ మోడల్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. రోల్ మోడల్ అనొద్దని చెప్పాను నేను. ఓకే, క్రింజ్ రోల్ మోడల్ ఆ వర్డ్కి నువ్వు సూట్ అవ్వవు. అర్హతనే లేదు, అర్హత లేదు ఆ పదం వాడడానికి వాడొద్దు అసలు. ఆ అర్హత లేదు నీకు. సరే, ఓకే, అర్హత లేదు. అర్హత తెచ్చుకొని మంచిగా రెస్పాన్సిబుల్గా మెదిలి పేరెంట్స్ని హ్యాపీగా. అంటే బిగ్ బాస్లో కొన్ని వీడియోస్ పంపించాను అంటున్నావు. ఎలాంటి వీడియోస్ పంపించావు? వాళ్ళు నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నావు అని అడిగారు. చెప్పిన బిగ్ బాస్ సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట, తెలంగాణ 2 రాష్ట్రాల్లో సిద్దిపేట మోడల్ అంటే హల్చల్ అని ఇట్లా వీడియో చేసింది. ఇట్లే చెప్పి పంపిండన్న. బిగ్ బాస్లోకి వస్తే ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మందికి చేరువవుతుంది, ఈ అవకాశాన్ని నాకు ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను అని పెట్టింది. అదే నేను బిగ్ బాస్లో ఉంటే ఆ వీడియో డిలీట్ చేసి అర్జున్ని నేను రప్పించి బెల్ట్తో కొడుతుంది. నిజమా? అంటే నాకేం అనిపించలేదు. ఒకసారి మళ్ళీ చెప్పు. బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నావు అన్నారు. సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట, 2 రాష్ట్రాల్లో సిద్దిపేట మోడల్ అంటే హల్చల్. బిగ్ బాస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నా అంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. ఈ బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, నాకు ఇవ్వగలరని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్లో మీ ఊరి కోసం చెప్పుకున్నట్టు ఉంది. నువ్వు జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టే లేదు. అందులో నువ్వు కామెడీ చేయలేదు, వీరత్వం చూపించలేదు, హాస్యం చూపించలేదు, ఏమీ చూపించలేదు. సిద్దిపేట అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే సిద్దిపేట. ఎవరబ్బా నేను సెలెక్ట్ చేస్తా అసలు? బహుశా మీరు అనుకున్న ఇది, మీరు ఏదైతే అంటుర్రో ఇప్పుడు వాళ్ళు కూడా జ్యూరీ అదే భావించినట్టుర్రు, సేమ్ అదే అనుకున్నట్టుర్రు. వద్దు పోరా బాబు వెళ్ళిపో అన్నారు, అందుకు పొమ్మన్నారు. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు జీవితం ఎలా నడుస్తుంది అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇవన్నీ చెప్పేసావు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఇంకోటి అన్నీ చెప్పేసావు. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఈ మధ్యలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేసావు? అంటే హీరో అవుదానికి ఆఫీసులు తిరుగుతున్నావా, ప్రొడ్యూసర్ల దగ్గర తిరుగుతున్నావా, లేదంటే నార్మల్ వ్యక్తిగా, లేదంటే రాజకీయాల్లో తిరగాలని జనాల్లో తిరుగుతున్నావా? అది కాదనుకుంటే ఏదైనా పని చేసుకుని కష్టపడి ఫ్యామిలీని చూసుకుందామని తిరుగుతున్నావా? నాకు తెలిసి లాస్ట్ పాయింట్ నీకు వర్తించదు, ఉన్న పాయింట్లు చెప్పు. లాస్ట్ పాయింట్ వర్తించదని మీరు అన్నారు కాబట్టి వర్తించేటట్టు నేను ప్రూవ్ చేసుకుంటా, అప్పుడు మీరే అంటారు ఓకే అని. అయితే ఏమైందంటే ఇప్పుడు అయితే ఆఫీస్లో చుట్టూ ఒకటే పైన్ ట్యాంక్ మీద బట్టలు మాసిపోయేటట్టు ఫుడ్ తినకుండా ఆ స్టూడియోలో చుట్టూ తిరుగుతున్నా. ఎందుకంటే హీరో అవుదామని కాదు, హీరో అవుదామంటే మళ్ళీ అది కరెక్ట్గా నా బాడీ లాంగ్వేజ్కు హీరో అనేది అది కాదు, కానీ కామెంట్లలో కూడా మళ్ళీ వేసుకుంటారు, వేసుకోవాలని అడుగుతున్నావు. ఎందుకంటే కామెంట్లలో నాకు చాలా అనుభవం. హీరోగా కాదు కానీ ఏమన్నా కామెడియన్గా, ఏమన్నా
ఇట్లా జోకర్ టైపు చిన్న చిన్న క్యారెక్టర్లు ఏవి వచ్చినా సరే అవకాశాల గురించి తిరుగుతున్నా. అవకాశాలు ఓటీటీలన్నా, వెబ్ సిరీస్లన్నా, షార్ట్ ఫిల్మ్లన్నా ఏదన్నా అవకాశాలు రావాలని ప్రయత్నిస్తాను. అంటే నువ్వు మాచిపోయిన బట్టలు ఈ మాచిపోయిన బట్టలు వేసుకుని తిరిగితే ఇచ్చేస్తారు అవకాశాలు ఆఫీస్లో పిలిచి? ఇయర్ అంటే కానీ ఇటు బాగా కష్టపడుతున్నాడు, బట్టలు మాచిపోయేలా తిరుగుతున్నాడు, హీరో అవుదామని అంటే ఇచ్చేస్తారు అనుకున్నావా? అంటే అట్లా నన్ను చూసి పరిస్థితి సరే పాపం బాగా కష్టపడుతున్నట్టుండని ఎవరన్నా ఒకరు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. అట్లా అనుకోవడం నా మూర్ఖత్వం. డబ్బులు ఇస్తారు, అట్లా అట్లా కనిపిస్తే డబ్బులు ఇస్తారు తప్ప అవకాశాలు ఎవరు? అవకాశాలు ఇస్తారనుకోవడం నా మూర్ఖత్వమే అనుకుంటున్నా. నేను సిద్దిపేట మోడల్, నేను హీరోని, నేను బిగ్ బాస్ టౌప్ని, ఎందుకు ఇవన్నీ అని. హీరో అది కాదు కానీ అయితే అవకాశాల గురించి అయితే తిరుగుతున్నాను. రావాలని కూడా మన ఛానల్ ద్వారా కూడా అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఆ మధ్య ఏదో వీడియో చూసాను, ఏదో ఇల్లు ఏదో కట్టుకోవాలి. ఇల్లు చిన్న రేకులు ఇల్లు అన్న, చిన్న రేకులు ఇల్లు, రేకులు ఉంటాయి. మీ ఫేస్ చూస్తేనే కనిపిస్తుంది క్వశ్చన్ మార్క్. ఎట్లాగో నువ్వు కట్టవు, హోమ్ టూర్ అవ్వదు. నేను అన్నా అనుకుంటున్నాను, నువ్వు చెప్పేసావు. అంటే నువ్వు ఇలా ఎలా తిరుగుతున్నావు కదా, మీ తల్లిదండ్రులు నిన్ను రెండు చేతులు పట్టుకొని బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడితే ఇప్పటికీ నేను ఇంకా ఏదో ఇట్లా నవ్వుకుంటా ఇట్లా అది ఇది అని, కానీ నాకు కూడా లోపల బాధ ఉంది వాస్తవానికి. అమ్మ నాన్నలు అయితే బాధపడుతున్నారు, ఎందుకంటే వీడియోల వల్ల ఏమస్తలేవు, డబ్బులు వచ్చే పని చేయాలి, నువ్వు వీడియోల వల్ల ఏమస్తలేవు, వీడియోలు బిగ్ బాస్ అది ఇది అని తిరుగుతున్నావు. అదైతే అంత ఈజీగా కాదు, అది ఎంతో టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్, వేస్ట్ అని నా వల్ల అసలు వీడు ఏందిరా వీడికి ఇట్లా అన్నట్టు అమ్మ నాన్న బాధపడుతుంది. మరి నీకు బాధ అనిపించలేదా? కళ్ళని నీళ్ళు రాలేదు? ఇప్పుడు వాళ్ళు అంతా బాధపడుతున్నారు, వాళ్ళ కోసం ఉన్నా మారాలి, నేను కష్టపడాలి, పని చేయాలి. అదే అనిపిస్తుంది. నేను సింగిల్ చూసినప్పుడు నార్మల్గా నాకు మామూలుగా నాకు నేను సెల్ఫ్ రియలైజేషన్ అవుతా, అదే అసలు నాది ఎక్కడ మైనస్ అవుతుంది, ఏంది అసలు పేరెంట్స్ని తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని బర్నింగ్ డిజైర్ వస్తుంది. మళ్ళీ తర్వాత ఏంది అసలు అని కనిపిస్తుంది. వాళ్ళు రెక్కలు మొక్కలు చేసుకుని నేను అమ్మాయి ఇంగ్లీష్ చదివించారు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించారు. ఆ రోజులలో కష్టం ఇంకా. మరి నువ్వు వాళ్ళకి ఏం చేస్తున్నావు? వాళ్ళ వృద్ధాప్యంకి వస్తారు, నువ్వేం చేస్తున్నావు అసలు వాళ్ళ కోసం? అదే అన్న, ఏం చేస్తారే, అదే బాధాకరమైన సిచ్యువేషన్. నాకు కూడా బాధ అనిపిస్తుంది మస్తు. అసలు ఇంకా సక్సెస్ కాలేదని గదే ఒక క్వశ్చన్ మార్క్ మస్తు బాధ అనిపిస్తుంది అన్న. అయినా ఇప్పుడు నవ్వుతూ మాడుతుంటే నాకు చిరాకు ఉంది నేను చూస్తే. సారీ, ఇప్పటిదాకా ఏదో నార్మల్గా నవ్విందన్నా కానీ ఫేక్ స్మైల్ లెక్క, కానీ బాధ కూడా ఉంటుంది అన్న, బాధ కూడా అయిన ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను పేరెంట్స్ మంచిగా చూసుకోలేదని నాకు బాధ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి, 10th చదివిన వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి, ఇంటర్ చదివిన వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి. నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదువు, ఇక్కడ ఏదో పని చేసుకోవచ్చు కదా. ర్యాపిడోని ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఇప్పుడు పీజీ అంటే మంచిగా అమ్మాయిలు ఎక్కుతారు బండి మీద, వాళ్ళతో పులిహార కలుపుకోవచ్చు, లవ్ ట్రాక్ నడపచ్చు, ఇంకెలాగ పెళ్ళి అవ్వట్లేదు కదా, ఆ ఆలోచనతో ఉన్నావా? అది కూడా అన్న ఒక, ఎందుకంటే ప్రస్తుతం నాకు ముంగట ఒక గోల్ కూడా ఉంది, ఏంటంటే ఒక ఇంటి పని కావాలి త్వరగా. అంటే అది కూడా మీరు అన్నట్టు ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ ఏదైనా ఎత్తుకోవచ్చు కదా, ర్యాపిడో ఎందుకని? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్లు వస్తున్నాయి కదా, నువ్వు ఎక్కడ దిక్కిన 10,000కో 15,000కో జాయిన్ అవ్వచ్చు కదా. నేను జాయిన్ అవ్వచ్చు. అయితే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ అయితే ఐఏఎస్ అయిదాము, కలెక్టర్ అయిదామని ఇట్లా అనుకున్నా కదా, మళ్ళీ అడిగే చేస్తున్నా అని మీరు అనుకోవద్దు. అయితే ఇది ఎందుకు చేస్తున్నా అంటే తెలుసా, నేనే నా ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు. నీ మొహం అసలు అద్దంలో చూసుకున్నావు నువ్వు. ఐఏఎస్ఆ ఐపీఎస్కు కొడతారు జనాలు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నన్ను వేసుకుంటారని కాదు, వేరే విషయం, నేను మాత్రం ఖచ్చితంగా కొడతారు. ఐపీఎస్కు 2016 నుంచి హైట్ చూస్తారు, కానీ ఐఏఎస్ మాత్రం బ్రెయిన్ నాలెడ్జ్. నాకు ఐఏఎస్ నాలెడ్జ్ ఉంది, ఐఏఎస్ బ్రెయిన్ ఇది. మళ్ళీ అడిగేస్తున్నాను మీరు అనుకోవద్దు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ర్యాపిడో ఎందుకు వేస్తున్నా అంటే, నాకు నేను టైం ఇష్టం ఉన్నప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటుంది, కొంచెం చదువుకోవచ్చు, లేదా వేరే నూరుకో ఏది ఉన్నా ఏదైనా పని ఉన్నా అన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఉన్నప్పుడు రైడ్స్కి వెళ్ళచ్చు. నువ్వు చదవవు కదా ఫస్ట్ థింగ్. ఖాళీ దొరికితే ఎవరో ఫోన్ పెట్టుకొని నేను సిద్దిపేట మోడల్ అంటా కదా. అవును, మీరు అన్నట్టు అంటే ఫోకస్ ఒకటే ఉండాలి. అయితే అదే లేకుంటే ఇదే మీరు అన్నట్టు. సరే, రాజకీయాల్లో కూడా వెళ్ళావు కదా, అంటే జనాలు ఎలా ట్రీట్ చేశారు నిన్ను? ఇలా వెళ్ళినప్పుడు ప్రచారాలకు వెళ్ళినప్పుడు నాకు ఓటు అవుతారు కదా. ఈ క్వశ్చన్ మీరు ఎందుకు నవ్వుకుంటారు? ఈ క్వశ్చన్ నవ్వుకుంటూ అడుగుతున్నా అంటే చెప్పుల దాంట్లో లేదంటే ఏమన్నా ఇసిరారా, లేదంటే అరే పోరా ఉంటాయి కదా. మీరు నవ్వుకుంటూ అడుగుతున్నా అంటే మీ ఫేస్ లో ఆన్సర్ కూడా కనబడుతుంది, కానీ ఆన్సర్ కరెక్ట్ నేను చెప్తే బాగోదు, నువ్వే చెప్పు. ఆ ఆన్సర్ రాంగ్.
నేను చెప్పే ఆన్సర్ మీరు చెప్తే నమ్మకున్నా సరే నేను చెప్తా. ఆ, కొందరు అయితే మంచిగా బ్రదర్ నువ్వు మంచి కాస్తోని యువత ముందుకు రావాలి అని ఒక నినాదంతో నడుస్తున్నావు, అది మేము సంతోషిస్తాం బ్రదర్. మళ్ళీ రావద్దన్నారు కదా ఇంకా. జబర్దస్త్ కూడా అలా ఒక్క ఎపిసోడే ఆ, మళ్ళీ రావద్దని అనలే కానీ ఆ. ఫోన్లు వేసి వెంటబడ్డా తిరిగినా, కానీ తిరిగితే మాత్రం ఇప్పుడైతే అవకాశాలు లేవు బ్రదర్ అన్నారు. ముందు ముందన్న అవకాశాలు వస్తే కొంచెం అదన్నా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా, కానీ మళ్ళీ విలువలేదన్న. ప్రమోషన్లు అనేసి అన్నావు కదా, నీ ఫోన్ ఏంటి ఒకసారి చూపించు. 17 Pro Max కాదన్న, ఒకసారి చూపించు. వివో అన్న. మరి 17 Pro Max అన్నావు. అంటే అట్లా ఆ 17 Pro Max కాదు, 17 Pro Max అన్నట్టు బిల్డప్ ఇస్తాను. అంటే ఏం చూసి ఇస్తున్నాను నీకు ప్రమోషన్స్? ఆ, నీ క్రింజ్ డైలాగ్ నచ్చా, లేదంటే నువ్వు చేసి పిచ్చి కామెడీకా, లేదంటే ఏం చూసి ఇస్తున్నారు నీకు ప్రమోషన్స్? ప్రమోషన్స్ కూడా నిజమన్నా, అసలు చెప్తే మరి కామెంట్లలో ఉన్నది ఒక వాస్తవం చెప్తాను. చేసుకుంటారు, అది వేరే విషయం, వాళ్ళ పని వాళ్ళకి అది ఉంటది. ఇది చెప్పు. ఒక వాస్తవం చెప్తాను, ఆ, ఇప్పటిదాకా కూడా చెప్పినవి వాస్తవాలే, ఆయన అబద్ధాలు అనుకున్నారు. ఏమైందంటే ప్రమోషన్లు ఉంటే నాకు చెప్పండి, నేను ప్రమోషన్ చేయడానికి రెడీ అని ఒక వీడియో పెట్టినాను. ఏంటి సార్ ఒకసారి మళ్ళీ? మీ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారా, నాకు చెప్పండి, నేను రెడీ ప్రమోషన్ చేయడానికి అని పెట్టిండన్న. అయినా కానీ ప్రమోషన్లు చెప్తలేరన్న. ఎలాంటి పరిస్థితులు ఉన్నా అంటే చెప్తే బాధకరం, సిగ్గు చేటు. నువ్వు అడిగింది ఎలా ఉంది చెప్పనా, ఏదో దౌర్జన్యం చేసినట్టు. రౌండ్స్ ఇస్తే నువ్వు ఇంకెందుకు ఇస్తారా, వాళ్ళు లక్షలు పెట్టి షాపులు పెట్టుకొని నువ్వన్నా అడిగితే ఇచ్చేస్తారనుకున్నావు ఏంటి? రావట్లేదన్న, నిజమన్నా, అసలు చెప్తే సిగ్గు చేటు. ఇప్పుడు ఈ వీడియో చూసి సిద్దిపేట వాళ్ళు అందరూ ఇస్తారమ్మ అనుకుంటున్నాను. చాలా కష్టాల్లో ఉన్నామని చెప్తున్నావు కదా. ఏమో అన్న, ప్రమోషన్లు రావాలని కోరుకుంటున్నా కానీ రావట్లేదు. ముందు ముందు వస్తే బెటర్ అన్న. అంటే ఇప్పుడు సర్వే అవ్వడానికి ఈ నెలకు ఒక 2-3 చేసుకొని ఆ డబ్బులతో సర్వే కొంచెం సర్వైవ్ అవుతుంది అన్న. 2-3 ప్రమోషన్స్ వస్తున్నాయి మినిమం. నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు ఆ ప్రమోషన్ చేయడానికి కూడా. మరి ఎట్లా? అవును, నీ వీడియోస్ కూడా ప్రమోషన్ వీడియోస్ కూడా క్వాలిటీగా ఉంటున్నాయి. నీ ఫోన్ చూస్తున్నామో డబ్బా ఫోన్, క్వాలిటీ చూస్తున్నామో హై క్వాలిటీ, ఎలాగా? అయితే ఇంకో బ్రదర్ సపోర్ట్ తీసుకొని చేస్తున్నా. సపోజ్ కొంచెం ఎంత అమౌంట్ ఇచ్చిరనుకో, దాంట్లో 50-50గా చేసుకొని ప్రమోషన్లో 5,000 వస్తే మనడు 2,500 అట్లా తీసుకొని ఇప్పుడు ప్రమోషన్ల ద్వారానే కొంచెం జీవనోపాధి లాగా హెల్ప్ అవుతుంది అన్న. అది నువ్వు ఒక తప్పు చేసావు అబ్బా. నువ్వు కూడా సిద్దిపేట మోడల్ సాంగ్ కూడా తీసిందన్న. సిద్దిపేట మోడల్ సాంగ్ అది కూడా ఫ్లాప్ అయింది. చేసావా సాంగ్? ఎంత ఖర్చు పెట్టావు? ఇద్దరు అన్నారు, సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న అని ఇద్దరు వచ్చి ప్రొడ్యూస్ చేసిర్రు సాంగ్. నేను మంచిగా హిట్ అయ్యి ఫుల్ రెవెన్యూ వస్తుంది అని నేను నా అంచనాలు ఎంతో అంచనా వేసిన. రాసింది ఎవరు సాంగ్? క్లెమెంట్ అన్న, మాయదారి మైసూర్. ఐడియా ఎవరిది? నాదే. అందుకే ఫ్లాప్. అందుకే అన్న అసలు నా అంచనాలు తారుమారైనాయి. నీ అంచనాలు ప్రతిదీ తారుమారు అవుతుంది. నువ్వు వేసియే ఆకాశానికి వేస్తావు, కింద నిచ్చిన వేస్తావు, ఎంతసేపు ఎక్కువ కానీ ఆలోచన నీదే కదా. నేను అనుకున్నా పాట హిట్ కాగానే కారు కొనొచ్చు అనుకున్నా. కొన్నావు మరి? సైకిల్ తీసుకున్నావా మంచిగా? అసలు సైకిల్ కూడా లేదన్న, అంత బాధాకరం. సాంగ్ ఫ్లాపా? సిద్దిపేట నువ్వు పేరుకి ముందు సిద్దిపేట, పేరు వెనకాల సిద్దిపేట అయితే ఎక్కడ చూస్తారబ్బా? నీ దగ్గర కంటెంట్ లేదబ్బా, టాలెంట్ లేదబ్బా. మీరు అన్నట్టు డిఫరెంట్గా కంటెంట్ క్రియేట్ చేసి ఎప్పుడు చేస్తావు? చేస్తానా ముందు ముందు అయినా మంచి కంటెంట్. ఫస్ట్ క్రింజ్ వీడియోలు ఆపే, చచ్చిపోతున్నావు చూడలేక. సిద్దిపేట మోడల్ ఇలా ఇలా ఎలా అంటుంటే నవ్వు వస్తుంది. ఆ నవ్వు రాకపోయినా గిల్లి నవ్వుకోవాల్సి వస్తుంది. అంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తావమ్మా. సరే అన్న, మీరు క్రింజ్ స్క్రాప్ అని ఏదైతే అనుకుంటున్నారు, నువ్వు స్క్రింజే మరి స్క్రాప్ అంటే అది కూడానా? ఇవన్నీ కూడా కాకుండా మంచి కంటెంట్తో ముందుకెళ్తాను. అయితే జనాలకి ఇప్పుడు దాకా అంటే నీ కష్టాలు చెప్పావు, నువ్వు చేసినవి చెప్పావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ప్రయత్నిస్తాను అంటున్నావు. ప్రయత్నం అయితే ఆపు, ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఈ మధ్యలో నువ్వు కష్టపడాలబ్బా. నువ్వు కష్టపడకుండా ఎక్కేద్దామని చూస్తున్నావు. అవునన్నా, నవ్వొద్దు, సారీ, సీరియస్గా చెప్తున్నాను. సీరియసా? ఓకే. అయితే కష్టపడు అంటే అదే మైనస్ పాయింట్ అదే, అంటే హార్డ్ వర్కింగ్ అనేది లేదు. హార్డ్ వర్క్ ఈజ్ ఎ కీ ఫర్ సక్సెస్. మంచిగా ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తాను, ఇప్పటి నుంచి 100%. చూస్తాను నేను కూడా. నేను మళ్ళీ నీకు హోమ్ టూర్ ఏదో అన్నావు కదా, దీని తర్వాత చూద్దాం ఎంతలా నువ్వు కష్టపడతావు, ఎంతలా సక్సెస్ అవుతావో. మళ్ళీ బిగ్ బాస్ అన్నాను. కష్టపడి నేను తల్లిదండ్రులు బాగా చూసుకుంటాను అంటలేదు.
మళ్ళీ బిగ్ బాస్కి వస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టు. అంటే బిగ్ బాస్ అవకాశం అది అప్లై చేసుకోరా అని వచ్చినప్పుడు అప్లై చేస్తా కానీ అప్పటి వరకు కష్టపడేదన్న వర్క్ చేసుకుంటా బాధ్యతగా మీద వెళ్తా. ఉమ్? బాధ్యతగా ఈ ఇయర్లోనే పెళ్లి కూడా చేసుకుంటాం. చేసుకుంటానా, ఎందుకంటే ఎక్కడికి పోయినా ఏం పని చేస్తుండే, ఎంత సంపాదిస్తున్నా అని కామన్ క్వశ్చన్ ఎదురవుతుంది. అది ఏదో ఒకటి పని, నెలకు 10,000 అయినా చిన్న పని ఏదన్నా ఒకటి పని చేసి ఓకే చెప్పుకోనికి కూడా ఉంటుంది ఆ సంబంధం కాడ. పెళ్ళి అంటే ఒకప్పుడు చప్పట్లు కొట్టిన జనమే, జైజేలు కొట్టిన జనమే ఇప్పుడు నువ్వు వెళ్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అవునన్న, పట్టించుకోరు. అత్యంత బాధాకరం, అత్యంత బాధాకరం. అది బాధాకరమే, పట్టించుకోరు. నీకు ఒకటి చెప్తా వింటావా? సోషల్ మీడియా అనేది నువ్వు చేసే పనులు బట్టి లేపుతుంది, మళ్ళీ పడగొడుతుంది. దాన్నే నమ్ముకొని ఉన్నావు అనుకో కష్టం. అవునన్న, ఒకటే నమ్ముకొని ఉండద్దు. మీరు అన్నట్టు ఫస్ట్ బాధ్యతయుతంగా మెదిలి ఆ అవకాశాల గురించి అప్పుడు వీలున్నప్పుడు అవకాశాల గురించి ప్రయత్నిస్తూ అట్లా ముందుకెళ్తా. ఎందుకంటే పని మీద ఉంటే పిల్లలు కూడా ఇస్తారు, మెల్లగా ఇల్లు కూడా కట్టుకొని మంచిగా రోల్ మోడల్ లెక్క అవ్వడానికి ప్రయత్నిస్తాను. నీకు ఆ ఓడు నీకు వర్తించదు. మరి ఇందాక వచ్చిన స్టార్టింగ్లో ఇంటర్వ్యూకి రాగానే బల్బు చూపించు, స్పెట్స్ పెట్టేసుకుని ఏదో ఒకసారి చూపించాలి కదా. సిద్దిపేట మోడల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను వేసుకుంటున్నా, ఇది నేను వేసుకుంటున్నా. సిద్దిపేట మోడల్ ఇక్కడ, సిద్దిపేట మోడల్ అంటేనే స్మార్ట్. బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ఓవర్ స్మార్ట్ చేయొద్దు. ఇలా చెప్పుకొని బతికేస్తావు బయటికి వెళ్ళి. అంటే ఇక సిద్దిపేట మోడల్ సిగ్నేచర్. నవ్వుకో, నువ్వే వస్తుందబ్బా నీకు. సిద్దిపేట మోడల్ సిగ్నేచర్ అన్న, సిద్దిపేట మోడల్ సిగ్నేచర్. అది నార్మల్గా చెప్పొచ్చు కదా. ఇందాక వచ్చిన స్టార్టింగ్లో ఆ యాటిట్యూడ్ ఇవన్నీ ఎందుకు నీకు? నార్మల్గా ఉండొచ్చు కదా. నేను ఏం సాధించలే, సాధించకున్నా ఈ యాటిట్యూడ్ అవి ఉండొద్దు. అది ఉంటే అసలు నువ్వు ముందుకే రావు. అర్థమైందా? ఏంటది కాల్ దించి తోపు అనుకుంటున్నావు నువ్వు అన్న? తోప హీరో అనుకుంటున్నావా అన్నాను. సిద్దిపేట మోడల్ సిగ్నేచర్ అన్న. అర్జుని మనల్ని ఎవరు పిలిచారా ఇంటర్వ్యూకి? పంపించండి అన్న. సిద్దిపేట మోడల్ సిగ్నేచర్ కొన్ని యూనిక్ స్టైల్స్ ఉంటాయి. నీకు నువ్వు ఫోన్ చేసి అన్న నన్ను ఇంటర్వ్యూ చేయండి అన్న అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అవును, అర్థమైందా నీకు? అవును, కానీ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్ చూపెట్టద్దా? జనాల్లో గుర్తింపు లేదన్నా, నన్ను ఒకప్పుడు లేపారు, ఇప్పుడు నన్ను పడగొట్టేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు మెసేజ్ పెడితే నేను మెసేజ్ ఓపెన్ చేసి మా సార్ చెప్పి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంటర్వ్యూ చేస్తారు కరెక్టే, కాకపోతే ఏంటంటే యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ నీకు స్టైల్ లేదు కావచ్చు, నీకు స్టైల్ లేదు, నువ్వు ఏం వీడియోలు చేయవు, మీకేం తెలియదు కావచ్చు, కానీ నాకు యూనిక్ స్టైల్ ఉంటుంది కదా అన్న. దించవయ్యా కాల్ దించు. నా స్టైల్, నా సిగ్నేచర్ చూపెడుతున్నా. సిద్దిపేట మోడల్ అంటే సిగ్నేచర్ చూపెట్టద్దా? ఇట్లుంటుంది సిద్దిపేట మోడల్ ఇక్కడ అని సిగ్నేచర్ ఉంటుంది. అవి చూపెడితే గల్ల తప్పేముందన్నా. మీరు దాన్ని ఈ సిగ్నేచర్ కానీ స్టైల్ కానీ ఉండదు, మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. సీరియస్గానే తీసుకుంటా, అందుకని తోస్తారు బయటికి నేను బిగ్ బాస్ నుంచి. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే ఈ యాటిట్యూడే మార్చుకో ఫస్ట్. సరే అన్న, ఇట్లా కూర్చోండి డిసిప్లిన్. మరి అంత నటించుకురా బాబు, మరి అంత నటించద్దు. సరే అయితే ఇప్పుడు ఆడియన్స్కి ఏం చెప్తావు ఫైనల్గా? చూశారు కదా మన బిగ్ బాస్ వీరుడు, అలాగే సిద్దిపేట మోడలు, మన ఏం పేరు? వెంకటేష్. నా పేరు వెంకటేష్. మరి అది చెప్పచ్చు కదా, రాగానే నేను సిద్దిపేట మోడల్ అది ఇది ఎందుకు ఇవన్నీ నీకు? అంటే మనోడి పేరు వెంకటేష్, సిద్దిపేట మోడల్ అని పేరు మార్చుకున్నాడు. మనోడి పేరు వెంకటేష్. అంటే మనోడి దగ్గర అన్నీ చూసాం. మనోడు ఎంత కష్టపడ్డాడు, తర్వాత బిగ్ బాస్ దాకా పోరాడాడు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనోడి పరిస్థితి బాగోలేదు. సో అవన్నీ ఉన్నా సరే క్రింజ్ వీడియోలు ఆపడం. సో దాన్ని మీరు మనం ఏం చేయలేము అనుకోండి. క్రింజ్ కాదు, మళ్ళీ మీరు అదే అంటారు అన్న. క్రింజ్ అని కాదు, మంచి కంటెంట్తో కూడిన వీడియోలతో మీ ముందుకు. అది ఒకసారి జనాలు చెప్పు. మంచి మంచి కంటెంట్తో కూడిన వీడియోస్తో మీ ముందుకు వస్తా. డైలాగ్, నేను మీ సిద్దిపేట మోడల్, మంచి మంచి కంటెంట్తో కూడిన వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ ఆదరణ నాకు ఎల్లప్పుడు ఉండాలి. ఓకే, చివరిగా ఒక 2-3 డైలాగులు చెప్పేస్తే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. నేను కూడా నీకు ఇప్పుడు దాకా నేను చూడలేకపోతున్నాను దానికి ఎప్పుడెప్పుడు ఆపేద్దామా అని. ఒకసారి 2-3 డైలాగులు వేసేస్తే నేను కూడా వెళ్ళిపోయి. నవ్వు రావట్లేదు, అయినా నవ్వాల్సి వస్తుంది, నువ్వు ఎదుర్కొంటున్నావు కదా, తప్పదు, బాధపడతావని. ఫేస్ చూడలేకపోతున్నా అంటే నీకన్నా స్మార్ట్గా ఉన్నా కాబట్టి, నేను నీకన్నా హ్యాండ్సమ్ ఉన్నా, నీకన్నా స్మార్ట్గా ఉన్నా కాబట్టి ఏంటంటే నీకు కుళ్ళు ఉంటుంది, కామన్ అది. హ్యాండ్సమ్గా ఉన్నావా? నేను నవ్వుతేనే అమ్మాయిల గుండె దడలు ఉంటుంది. ఇప్పుడు వేసుకుంటారబ్బా నిన్ను కామెంట్లో చాలా గట్టిగా. మనోడు స్మార్ట్ ఉన్నాడంట, మీ అందరికన్నా అందంగా ఉన్నాడంట.
మీ అందరు అనలే, నేను వ్యూవర్స్ అందరు అనలే, నేను వ్యూవర్స్ ఉద్దేశించి అనలే, నేను నిన్ను ఉద్దేశించాను. అమ్మో కవర్ చేసాడు అబ్బో. ఆ? సరే ఫైనల్గా డైలాగ్ కాదు కానీ ఫైనల్గా జనాలకు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు రీస్టార్ట్ ఎలా ముందుకు వద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ సీజన్లో కూడా వద్దామని ప్రయత్నిద్దాం అనుకుంటున్నావు, రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నావు. సో ఇవన్నీ పక్కన పెడేస్తే నువ్వు ఆర్టిస్ట్గా వద్దాం అనుకుంటున్నావు. సో జనాలకు ఏం చెప్తావు? నువ్వు ఏ కంటెంట్ ఇచ్చి ముందుకు వస్తావు? నువ్వు నిన్ను ఎలా ఆదరించమని చెప్తావు? ఒకసారి జనాలకి చెప్పు. జనాలకు అందరూ కూడా నన్ను ఆదరించండి. సిద్దిపేట మోడల్గా నేను కామెడీతో కూడిన మంచి మంచి ఫన్నీ రీల్స్ మీకు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి చేసిన. కొందరు అది క్రింజు స్క్రాప్ అని భావించరు. అట్లా కాకుండా మంచి మంచి కంటెంట్తో కూడిన వీడియోస్తో మీ ముందుకు వస్తా. నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలి. నేను మీ సిద్దిపేట మోడల్. అవే తగ్గించుకుంటే మంచిది. నేను మంచిగా చెప్పమన్నాను. మీ అందరి ఆదరణ నాకు ఎల్లప్పుడు ఉండాలి. నా ప్రయాణం అంతట్లో నేను మీ సిద్దిపేట మోడల్. అది ఇప్పుడు నచ్చు రియలైజేషన్. ఓకే, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ. నీ ఇబ్బందులు తెలుసుకున్నాము, నువ్వు పడిన కష్టాలు తెలుసుకున్నాం, నువ్వు చేసి వీడియోల కోసం తెలుసుకున్నావు. సో ఇవన్నీ మళ్ళీ వీడియోల గురించి తెలుసుకున్నామని ఎందుకు నవ్వుతున్నా? అంటే నా వీడియోలు కామెడీ ఉన్నాయనా లేకుంటే నా ఫేస్ కామెడీ అయినా? అసలు మీరు ఎందుకు నాకు ఇది తెలియాలి. నేను మిమ్మల్ని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నా. అసలు మీరు మరి అంటే మీరు మరి టామ్ క్రూజ్ అనుకుంటారా? హాలీవుడ్ లో టామ్ క్రూజ్ ఉంటారు. టామ్ క్రూజ్ లెక్క ఫీల్ అవుతున్నా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు నాకు అర్థమవుతలేదు. నేను ఇది ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నా. ఎందుకు నవ్వుతున్నాను చూడంగానే? నేను చూస్తే నవ్వుతుంది అబ్బా, నేను చూస్తే నవ్వుతుంది. అంటే నువ్వు అంటే నేను కామెడీ చేస్తున్నా కాబట్టే కదా. సరే, నువ్వు కమెడియన్ ఒప్పుకుంటా. సరే, కామెడీ ఎంటర్టైన్ చేస్తున్నానే కదా. ఒప్పుకున్నాను అబ్బా, ఓడిపోయాను ఈ విషయంలో. నువ్వు కమెడియన్. సరే, ఒకసారి జనాలకి మన ఛానల్ కోసం ఒకసారి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మంచిగా. మీరు చెప్పకున్నా మీరు చేయమని చెప్పకున్నా నేను చెప్తా. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చిర్రు. నాకు ముందు ముందు అవకాశాలు కూడా రావాలని ఛానల్ ద్వారా కోరుకుంటా. మంచి మంచి ఇంటర్వ్యూస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన CEO టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. డైలాగ్ నేను మీ సిద్దిపేట మోడల్ ఇక్కడ.